హాయ్ హలో అందరికీ నమస్తే. కోట్లాది మంది భక్తులు ఆరాధించే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు ఈ రోజు లేదు అనకుండగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక అపచారం భక్తులను కలవరపరుస్తోంది. ఈ రకంగా జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళపైనే తప్పులు నెట్టేసి అడ్డమైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు మీరు ఏం చేసినా ఏ సమస్య లేదు. కానీ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తూ భక్తులు ప్రశ్నించినప్పుడు దాన్ని కూడా వెనకేసుకొస్తూ ఆ తప్పులను సరిదిద్దుకోకుండా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఎన్ని అపచారాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. కల్తీ లడ్డు అని చెప్పి తొక్కిసలాటకు సంబంధించి ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పి మీ సమయాన్ని వృధా చేయను. ఇప్పుడు ఒక పెద్ద అపచారం. అసలు ఏమైపోతుంది, శ్రీవారి ఆలయానికి సంబంధించిన రక్షణ కరువవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరు ఈ టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత మరీ దారుణమైంది. ఆయన మాట్లాడేటువంటి మాటలకు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఈ రకంగా కూడా మనం ఆ ఆలయాన్ని మన చేతిలోకి తీసుకోవచ్చా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వీడియో చూపిస్తాను మీకు నేను. చంద్రగ్రహణం సందర్భంగా TV5 రిపోర్టర్ మరి ఆ ఆలయ ముఖద్వారం మహాద్వారం ఉంటుంది కదా, శ్రీవారి ఆలయ మహాద్వారము, ఆ ఆలయానికి తాళాలు వేసినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆలయం యొక్క పరిస్థితి, ఆలయం ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం, అధికారంలో ఉన్నాం. ముఖ్యమంత్రి ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చైర్మన్ ఎవరు? బిఆర్ నాయుడు. మరి తాళాలు వేసింది ఎవరు? TV5 రిపోర్టర్ శ్యామ్ నాయుడు. అందరు వాళ్ళే. మేమున్నాం, మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం వచ్చినట్టు మీరెవరు ప్రశ్నించడానికి. అదే వేరే వాళ్ళు కనుక ఏదైనా చేస్తే మాత్రం భూగోళం బద్దలైపోయే విధంగా డిబేట్లు పెడతాం మనం. ఇది మాత్రం డిబేట్ పెట్టరు ఎవరు. ఈ వ్యక్తి TV5 రిపోర్టర్, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి TV5 రిపోర్టర్. ప్రతిదీ కూడా మీకు ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి తప్పులు మళ్ళీ వైసీపీ కుట్ర ఉందంటారు వాళ్ళు, ఇంకో వేరే వాళ్ళ కుట్ర ఉందంటారు, ఇంకా వేరే వాళ్ళ మీద నెట్టేస్తారు. సో ఇట్లా రకరకాల వేరే వాళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చాలా చాలా అద్భుతంగా చేస్తారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఎవిడెన్స్. ఇటు చూడండి, నారా లోకేష్ గారితో TV5 రిపోర్టర్. మీకు ఆ వీడియో కూడా చూపిస్తా, తాళాలు వేసే వీడియో కూడా చూపిస్తాను మీకు నేను, ఓకేనా? అండ్ అదేవిధంగా ఇక్కడ TV5 లోగో పట్టుకొని శ్రీవారి ఆలయం ముఖద్వారం దగ్గర నిలబడ్డది, తాళం వేసిన తర్వాత నిలబడ్డది. ఇక్కడ చూడండి, ఓకే? ఇదిగోండి, శ్యామ్ నాయుడు. అంతా విష్ణుమాయ, చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయానికి తాళాలు వేస్తూ అని చెప్పి ఆ తాళాలు వేసేటువంటి ఫోటో తీసి తన అకౌంట్లో పెట్టుకున్నాడు. ఇదే ఈ వ్యక్తి కొంప ముంచింది. ఇలా పెట్టుకోవడం ద్వారా అడ్డంగా దొరికిపోయారు. లేకపోతే ఎవరికి తెలియదు వీళ్ళు చేసే కార్యక్రమాలు. ఈ రకంగా అంటే భగవంతుడు ఏదో రూపంలో భక్తులకు తెలియజేశాడు. ఈ రకంగా ఆలయ పరిస్థితి ఉంది, భక్తులు ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి గుర్తు చేస్తామని మరి భక్తులు గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, కనిపిస్తుంది కదా ఇక్కడ ఆ వ్యక్తి శ్యామ్ నాయుడు పెట్టినటువంటిదే ఇది. అండ్ అదేవిధంగా ఇక్కడ తాళం వేస్తూ చంద్రబాబు నాయుడు గారితో శ్యామ్ నాయుడు, భువనేశ్వర్ గారితో, అంటే తెలియాలి కదా అందరికీ, అందుకే చెప్తున్నాను నేను. ఇక్కడ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారితో, ఇక్కడ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారు కదా, బిఆర్ నాయుడు గారితో మరి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో, ఇక్కడ ఫోటో దిగినటువంటి సందర్భంలో, ఓకేనా? ఇంకా తాళం వేసేటువంటి వీడియో కావాలి మనకి. ఓకే, ఇది పరిస్థితి. చంద్రగ్రహణం రోజున స్వామివారి కంటే మనకు వేదాలు, ఆగమ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి, చంద్రగ్రహణానికి లేదా సూర్యగ్రహణం కానివ్వండి, ఈ గ్రహణాలు వచ్చినప్పుడు ఒక 6 గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు. భక్తులు దర్శనం చేసుకోవడం కానీ స్వామివారికి సేవలు కానీ ఏవి కానీ ఉండవు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఆ సందర్భంగా మరి ఆలయానికి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఆలయ మహాముఖద్వారం అంటారు కదా, ఇక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఆలయాన్ని మూసివేసినటువంటి క్రమంలో
టీవీ5 రిపోర్టర్ అక్కడ ఉండి మరి ఏ రిపోర్టర్ లేడు, ఎందుకంటే వాళ్ళది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తారు. అధికారులకైనా ఎట్లని తెలివి ఉందా కనీసం? అధికారులైనా మరి అవును ఈ రకంగా చెయ్యకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా వాళ్ళకు? ఇదేమైనా టీడీపీ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా, లేకపోతే టీటీడీ ఆలయం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వాళ్ళు అదే అనుకుంటున్నారు, టీడీపీ ఆఫీసు లేదా మా టీవీ5 ఆఫీస్ అనుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. మరి దీనికి సమాధానం చెప్పారా బిఆర్ నాయుడు గారు? మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి వరుసగా అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదంటే కూడా విపరీతంగా అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడేసి ఇంకా ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడారు కదా. రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన మాటలు ఆయనే మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. అనేక వివాదాలు కొండపైన. ఇప్పుడు ఇది ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందో చెప్పండి, మీరే చెప్పండి. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, మళ్ళీ ఇది ఎవరో వెతికి ఎంక్వైరీ చేసి విచారణ చేసి కనిపెట్టింది కాదు, వాళ్ళంతకు వాళ్ళే బయటపడ్డది. ఇది వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళంతకు వాళ్ళే బయటపడ్డారు. ఎందుకంటే ఇది దాగదు, విష్ణుమాయగా. ఇప్పుడు అంత విష్ణుమాయ అంటారు కదా, వీళ్ళ మాయలు వీళ్ళ మోసాలు అన్నీ కూడా ఆ విష్ణుమాయ అందులో భాగంగానే బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కళ్ళు తెరవకపోతే అంటే భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఏదో రూపంలో ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. 15 నెలలుగా ఏదో ఒక రకంగా తొక్కిసలాట, కల్జిరెడ్డికి సంబంధించి మాట్లాడిన తర్వాత తొక్కిసలాట, ఆ తర్వాత వెహికల్ పైకి వెళ్తున్నప్పుడు ఘాటు మీద వేరే మతస్థులు పైకి వెళ్ళినటువంటి ఘటనలు, మరి మాంసాహారం, మద్యము ఇవన్నీ తీసుకుపోతున్నట్టు ప్రతిదీ కూడా ఒక సిగ్నల్ ఇస్తున్నాడు స్వామి. మన మైండ్కి ఎక్కట్లా, మనం పట్టించుకోవట్లే, మనకెందుకులే అని ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఇదే రకంగా ఉంటే ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడంలో ఖచ్చితంగా అపవిత్రం చేస్తారు. ఇవే పెద్ద సాక్ష్యాలు. ఎంత అహంకారం చూడండి. వెంకటేశ్వర స్వామి మా కులమే అంటారు, మా చైర్మన్ ఉన్నారు కాబట్టి తాళాలు మా చేతుల్లోనే ఉంటాయంటారు. రేపు రోజు లోపలికి గుడిలోకి పోతారు, లోపలికి స్వామివారి దగ్గరికి పోతారు, ఇంకా ఏమైనా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కనీసం ఇప్పుడు ఏమంటారు, ఎవడన్నా ఏమనంటాడు, ఏముంది స్వామి లోపలికి పోయినాడా స్వామి, ఏమన్నా ఈయనే కదా బయటనే కదా తాళాలు వేస్తున్నాడు అంటారు. ఏం తమాషనా ఇది? ఊర్లో మన ఇంటి పక్కన ఉండే చిన్న గుడి అయ్యన్నా, ఈరోజు తాళాలు వేస్తాడు, తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు, అవసరం వచ్చినప్పుడు తెరుచుకుంటాడు, ఇంకా లోపలికి పోతాడు, ఇంకేదో చేస్తాడు. ఇవన్నీ చేస్తే కూడా మనం పట్టించుకోవద్దు, సైలెంట్గా ఉండాలి. ఇది ఒక గొప్ప కార్యక్రమం. టీవీ5 రిపోర్టర్ చేతిలో తాళాలు ఉంటే ఏమవుతుంది? ఏమైనా కొంపలు మునిగినాయా? ఏమైనా నష్టం జరిగిందా? ఏమైనా అపవిత్రమైందా? దీనికైతే రాద్ధాంతమా అనేటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు రావాలి సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ భగవంతుడి ఏడుకొండల వారి స్వామివారి భక్తులు కూడా వాళ్ళందరి అభిప్రాయం కూడా నేను ఈ పోస్ట్ చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. ఇప్పటికీ కూడా ఎవరు ప్రశ్నించకపోతే ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ఇంకా అనేక మంది బీజేపీ పార్టీ నాయకులు ఆ తిరుమలలో ఉండేటువంటి చాలామంది ఉన్నారు కదా, అంటే ఇట్లా లేచిపోయి రాళ్ళు ఇసురుతారు ఏదైనా మాట్లాడితే. మరి వాళ్ళందరూ ఇప్పుడు స్పందించాలి. స్పందించకపోతే దాని ఫలితం కర్మ రిటర్న్స్ అంటారు కదా, మామూలుగా ఉండదు. ఇది కర్మ రిటర్న్స్ మామూలుగా ఉండదు, అంత గట్టిగా ఉంటుంది. స్వామివారితో ఆటలు ఆడితే ఇంకా అది మనం మాటలు చెప్పలేం. వీళ్ళు ఆడుతురు. భగవంతుడు అంటే భయం లేదు, భగవంతుడు భూములు కొట్టేస్తారు, భగవంతుడి దగ్గర ఇట్లా పిల్ల చేస్తారు అంటారు, ఈ రకంగా చేస్తారు. సో కాబట్టి ప్రజలారా గమనించండి. ఇవి కూడా మనం ప్రశ్నించకపోతే, అడగకపోతే ఇంకా ఇలాంటి దారుణాలు చాలా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు ఇక్కడ ప్రతిదీ కూడా నేను ఏదో స్వామివారికి సంబంధించినటువంటి ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ చెప్పేటప్పుడు మనం ఏదో అనవసరమైనటువంటి అలిగేషన్ వాళ్ళలాగా కల్తీ లడ్డు ఉందని మనం చెప్పం. మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఫోటో క్లిప్పింగ్స్, ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి క్లియర్గా అన్ని అంశాలు కూడా మీకు చాలా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. దీనికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.